శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో అయినా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. తదుపరి ధనస్సు రాశి వారికి 9వ తారీఖు జూన్ నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా గురుడు శుక్రుడిలో ప్రవేశిస్తూ ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అంతేకాకుండా మీ యొక్క ఆలోచన ధోరణి అనేటువంటిది రెట్టింపు వేగంతో మీరు ఆలోచన చేస్తుంటారు. ఒక వ్యక్తి ఈ పనిని ఎంత తక్కువ సమయంలో చేయగలుగుతాడు అనగా మొట్టమొదటి గుర్తొచ్చే పేరు మీ పేరు అయి ఉంటుంది. పైగా గౌరవము, పేరు ప్రఖ్యాతులు రెండూ కూడా పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులకి మాత్రం ఈ నెలలో అద్భుతమైన అవకాశాలు కలిసి వచ్చేటువంటి సూచనలు చెప్పవచ్చు. దూర ప్రాంతాలు ప్రమోషన్లు జరుగుతున్నాయి. పైగా ఆర్థికంగా మీకు ఉన్నటువంటి అప్పుల్లో సగాన్ని తీర్చేటువంటి అవకాశం, మంచి మార్గాలు ఏర్పడుతున్నాయి. మీ యొక్క పేరు అనేటువంటిది కలిసి రావడం వల్ల, మీ గుడ్ విల్ వల్ల మీకు రావాల్సిన ధనం కానీ, మీరు ఎవరికైతే ధనం అప్పులు తీర్చాలనుకుంటున్నారో కానీ అవి రెండు సమతుల్యంగా ఉంటాయి. మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగేటువంటి అవకాశం. ఎక్కడెక్కడైతే మిమ్మల్ని అవమానపడ్డారో అక్కడ మీకు పురస్కారాలు లభించేటువంటి అవకాశం కూడా ఈ నెలలో గోచరిస్తుంది. పైగా ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఈ 20వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా గౌరవాన్ని అందుకోవడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడడం, మీరు లేకపోతే ఈ సంస్థ ఏమవుతుంది అనే మాట మీరు వినడం, ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి ఫలితం లభించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పైనల్ గార్డ్కి సంబంధించిన అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మోకాలు గుజ్జు అరగడం కానీ, స్పైనల్ గార్డ్ కానీ, ఈ రెండింటికి సంబంధించి సమస్య అనేటువంటిది ప్రారంభమవుతోంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఈ సమస్యని అధిగమించడం జరుగుతుంది. అంతేకాకుండా ధనుసు రాశి వారు ఈ 10వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. గ్రామంలో మీరు విడిచిపెట్టినటువంటి అమ్మవారు కానీ, లేకపోతే మీ గ్రామ దేవతకు కానీ మీరు చేయవలసినటువంటి ముడుపులు ఏవో మర్చిపోయి ఉంటారు. అవి ఈ నెలలో ఖచ్చితంగా మీరు గుర్తు తెచ్చుకుని మరీ పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ వల్ల మీ యొక్క వ్యవస్థకి కానీ, సంపదకు కానీ ఉన్నతమైనటువంటి స్థితి పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఆనందదాయకమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. పైగా విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. కోర్టు సంబంధిత విషయంలో అపజయమే ఎదురవుతుంది. జయ సూచనము ఎక్కడా కూడా కోర్టు వ్యవస్థలో లభించడం లేదు. ఈ ఒక్క విషయంలోనూ కొంచెం నిరుత్సాహం అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పైగా మీరు అప్పు తీర్చేసినా సరే ఇంకాస్త బాకీ ఉన్నది అని చెప్పి మిమ్మల్ని చెప్పడం, సరేలే ఇంత తీర్చాను కదా అదేముంది నేను తీరుస్తాలే అని మళ్ళా మాట ఇవ్వడం జరుగుతుంది. మీ మాటకి విలువలు అనేటువంటివి పెరుగుతున్నాయి. ఈ ధనుసు రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ సమయాన్ని అనుసరించుకుని మీ పూర్తి జాతక విషయాన్ని పరిశీలన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడా ప్రతిరోజు
ఏదైనా దత్తాత్రేయుడ దర్శనం చేయడం లేదా రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కరం. ప్రతినిత్యము తులసిమాలను ధరించి ఉంచండి, మెల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ ధనుసు రాశి వారు పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నప్పుడు కొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని కూడా మీరు పెద్దగా పట్టించుకోరు. పాత స్నేహితుల వల్ల మీకు వచ్చేటువంటి నష్టం కూడా ఉండదు. శత్రువు భయం అనేటువంటిది ఈ నెలలో లేదు. కాబట్టి నిరభ్యంతరంగా మీ ఆలోచన ధోరణి కానీ మీ ఆచరణ ధోరణి కానీ అంతా కూడా ఉంచుకోవడం చాలా మంచిది. ప్రతినిత్యము దత్తపారాయణ చేయడం అత్యంత చెప్పదగ్గ సూచనగా చెప్పవచ్చు. ఈ ధనుసు రాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా మీ మాట ఏదైతే ఉందో అందులో నిజాన్ని మాత్రమే జనాలు మేము గ్రహిస్తారు. మీరు చెప్పింది ఖచ్చితమైన నమ్ముతారు. మీకంటూ ఒక వినూతమైనటువంటి పదవిని పద్మం కట్టేటువంటి అవకాశం గోచరిస్తుంది.